ఏర్పడింది. మరోవైపు ప్రజాస్వామ్యాన్ని పాతిపెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ దేశంలో రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి అందరూ కూడా కలిసి రావాలి. ఇండియా కూటమి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు, ఇతర ప్రాంతీయ పార్టీలు, లౌకిక పార్టీలన్నీ కూడా కలిసి దాదాపు 28 రాజకీయ పార్టీలు దేశవ్యాప్తంగా ముందుకు సాగుతూ ఉన్నాం. ఈ దేశ పునర్నిర్మాణంలో ఈ దేశ రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి అందరూ కూడా కలిసి రావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ మన రాష్ట్రంలో మన ఎన్నికల్లో అధికారం లేకొచ్చిన నూతన ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీ వారు దీన్ని అమల్లో తీసుకొస్తున్నారు. వారు ఏదైతే ఉచిత ఇసుక అని చెప్పారో తద్వారా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వినియోగదారులందరికీ ఇసుకను అందుబాటులో తేవడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఏది ఏమైనా సరే గతంలో పడిన ఇబ్బందులు పడకుండా ప్రతి ఒక్కరికి కూడా వారు ఎవరైనా సరే, వారు రైతులు కానీ లేదంటే ఇతర వ్యాపారస్తులు కానీ మరొకరు కానీ ఇసుక మాత్రము వారు ఉచితంగా పొందడానికి అన్ని రకాలుగా సహకరించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఆ రకంగా ఎన్నికల వాగ్దానాన్ని నెరవేర్చాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా గత 5 ఏళ్ల కాలంలో ఈ ఇసుక అక్రమ రవాణాలో జరిగిన అవకతవకలపైన సమగ్రమైన విచారణ జరిపించాలి. అందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరిపైన కూడా యాక్షన్ ఉండాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వేల కోట్ల రూపాయలు ఇసుక ద్వారా దోచుకున్నారని, అదేవిధంగా మైనింగ్ అక్రమాలు చేశారు. ఈ మైనింగ్ అక్రమాలపైన కూడా సమగ్రమైన విచారణ జరిపించాలి. ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నది ఒకటే, గత ప్రభుత్వం ఏదైతే అవకతవకలకు పాల్పడిందో, ఏదైతే అవినీతికి పాల్పడిందో, ఏదైతే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకొని ప్రజలకు ఇబ్బందులు పెట్టిందో వాటన్నిటిని కూడా సమీక్ష చేసుకొని అవి పునరావృతం కాకుండా ప్రజలను ఆదుకోవడానికి ముందుకు రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. ఈ ఖరీఫ్ సీజన్లో ప్రజలందరూ కూడా ప్రధానంగా రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభుత్వ సహాయం కోసము. ఎన్నికల సందర్భంలో ప్రతి రైతుకి 20,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని చెప్పి ప్రభుత్వం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. కాబట్టి ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు సరైన సమయం కాబట్టి ఇవాళ సీజన్ కూడా ప్రారంభమైంది కాబట్టి తక్షణమే రైతాంగాన్ని ఆదుకోవడానికి వారికి ఉచిత సహాయంగా ఈ 20,000 రూపాయలు అందరికి కూడా అందుబాటులో తేవాలని చెప్పి కూడా కోరుతాము.